4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాకు రావాలి అని అనుకుంటున్నారా? నేను చెప్పే ఈ 4 స్టెప్స్ గనుక మీకు నార్మల్‌గా ఉన్నాయనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ విల్ బి డెఫినెట్‌లీ హై. 4 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మీ సెకండ్ డే హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఏవైతే మీకు బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయో, ఈ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్ రిలీజ్, స్పెర్మ్, బేబీ ఫార్మేషన్‌లో ఆ హార్మోన్స్ గనుక మీకు నార్మల్ ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ హై ఉంటది. ఆ హార్మోన్స్ ఏంటేంటివి అంటే లైక్ మీరు మామూలుగా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ అని కొన్ని అదర్ హార్మోన్స్ ఉంటాయి. అవి కూడా మీకు చెక్ చేస్తారు. అవి బాగుండాలి. నెక్స్ట్ ఈ ట్యూబ్స్. ఎందుకు ఈ ట్యూబ్స్ అంటే ఇక్కడే మీకు ఎగ్ స్పర్మ్ మిక్స్ అయ్యి బేబీ ఫామ్ అవుతుంది. సో ఇవి ఇక్కడ ఈ ఓపెన్ ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ ఉండగలగాలన్నమాట ట్యూబ్స్. నెక్స్ట్ ఓవరీ, ఎగ్ రిలీజ్. ఈ మంత్ అన్నది మీకు ఎగ్ రిలీజ్ అవుతూ ఉండాలి. 12th డే లేదా 2 days అటు ఇటు మీకు ఎగ్ అనేది కొద్దిమందికి రిలీజ్ అవుతుంటుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అవుతుండాలి. సో ఫీమేల్ సైడ్ అయితే హార్మోన్స్ బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఇక మేల్ సైడ్ వచ్చేమో 4th పాయింట్ కౌంట్. మేల్స్ 7 ఇక్కడ పడుతుంది కాబట్టి సో కౌంట్ బాగుండాలి. స్పర్మ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్యూబ్ దగ్గర వరకు ట్రావెల్ చేయాలి కాబట్టి మొటిలిటీ అంటే కదలికలు బాగుండాలి. మార్ఫాలజీ, తల తూకం ఉండే స్పర్మ్కి బాడీ పార్ట్స్ అనమాట, ఇవి కూడా బాగుండాలి. సో ఈ బేసిక్ కనుక బాగున్నాయి అనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.